ప్లాస్టిక్ చూసి సో తీసుకొస్తున్నా చేచి వాసవి మా హృదయ గీతిక అందుకో నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ గలం సాగగ సేవ వీలియ మృగగ విశ్వజననీ వాసవి మా హృదయ గీతిక అందుకో సౌహార్ద ఆర్దత నిండగా స్నేహదీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతిక అందుకో. జై వాసవి, జై వాసవి, జై వాసవి. తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా అధ్యక్షులు నమశివ గారిని కోరుతున్నాను. నిన్న కానీ లేదా ఈరోజు కానీ టెస్టులు కొంతమందికి అయిపోయి ఉంటాయి. ఈరోజు ఆల్రెడీ కూడా మనలో కొంతమంది చేసుకొని ఉంటారు. ఎక్కువ నెంబరు కింద ఉన్నారు, బట్ వాళ్ళని మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో అందుకే మనం ఒక రౌండ్ మన యోగానంద్ గారితో ఒక రౌండ్ వేసాం, కింద అంతా వేసి మళ్ళీ పైకి రావడం జరిగింది. బేసిక్గా అవోపా హైదరాబాదు ఎప్పుడు కూడా ఒక కొత్త తరహా ప్రోగ్రామ్స్, వినూత్నమైన ప్రోగ్రామ్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఈ ఓరవడి చక్రపాణి గారి హయాంలో స్టార్ట్ అయింది. తర్వాత నేను ప్రెసిడెంట్గా అయ్యాక దాన్ని అలానే మనం కంటిన్యూ చేస్తున్నాము. సో దానిలో భాగంగానే మెడికల్ క్యాంపులని ప్రతి 3 నెలల 4 నెలలకు ఒకసారి మేము చేస్తున్నాం. కానీ 150 మంది వస్తారు, 100 మంది వస్తారు, 170 మంది వస్తారు, కానీ దానిలో పెద్ద ఫలితం కనిపించలేదు. 15 రోజుల తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ పక్కన పడేస్తున్నారు. ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయరు, హాస్పిటల్ని కన్సల్ట్ చేయరు, ఆ మెడిసిన్ ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయరు. సో ఇది వచ్చాక మన జనరల్ సెక్రటరీ రవిగుప్తా గారు ఒకసారి డిస్కషన్ వచ్చినప్పుడు, లేదు ఇట్లా మనం చేయొద్దండి, మనం టెస్టులు ముందు చేసి తర్వాత డాక్టర్ని కల్పిస్తే బెటర్ అని ఒక ఆలోచన చెప్పారు. రియల్గా అందరం వెంటనే లైక్ చేశాము. సో ఆ ఐడియా తీసుకొని వెంటనే వినాయక్ గారికి చెప్పాం. వినాయక్ గారు మెడికల్ క్యాంప్ చేద్దామని అన్నారు. సో అప్పుడు నెక్స్ట్ మీటింగ్లో వినాయక్ గారికి చెప్పాం, మేము టెస్టులు చేయిస్తామండి, మీరు ఎంత వీలైతే అంత మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వండి, మీ ఫ్రీ చేయమని అడగము, ఎందుకంటే మీకు ఖర్చు ఉంటుంది కాబట్టి. ఎంతో కొంత మీకు లాస్ అయినా పర్వాలేదు, మేము ఒకటే రోజు 200 మంది 300 మంది మేము తీసుకొస్తాము. సో కాబట్టి మీరు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా వెంటనే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నాగరాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు. నాగరాజు గారు, వినాయక్ గారు ఇద్దరు కూడా ఆ రోజు విల్ డూ ఇట్ అండి అన్నారు. సో 300 పీపుల్ మీరు చేయండి అని అన్నారు. సో విల్ డూ ఇట్ అన్నాము. టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అబౌట్ హైదరాబాద్. అండ్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ ఆల్ ఈజ్ దట్ వీ క్రాస్ ఆల్రెడీ 450 రిజిస్ట్రేషన్స్. సో ఫోర్స్ఫుల్గా నిన్న మనం ఒక 35-36 పీపుల్తో నిన్న శాంపుల్ ఒక ప్రోగ్రామ్ చేశాము టు అండర్స్టాండ్ ది ప్రాసెస్. ఈసీ మెంబర్స్ని పిలిచాము నిన్న. సో దానిలో మనకి బాగోగులు చూసుకున్నాక దాన్ని బట్టి ఈరోజు మంచిగా చేసుకుంటున్నామంటే ఆ మార్పు చేర్పులన్నీ మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలుగుతున్నాం. ప్లస్ నిన్న ఈవినింగ్ 8 o'clock డెసిషన్ తీసుకున్నాము.
ఈరోజు 300 మంది వచ్చినా లేదా నా 350 మంది వచ్చినా మనం సర్వీస్ చేయలేము అనే ఉద్దేశంలో వెంటనే నేను ఒక 40 to 50% పీపుల్ అందరికీ మనం వాట్సాప్ ఎస్ఎంఎస్లు పెట్టాం, కొన్ని కాల్స్ చేసాం అర్జెంట్ బేసిస్లో. సో చేసి ఒక 150 పీపుల్ రాకుండా చేసాం ఈరోజు మనం. సో దాంతో వాళ్ళకి 9th డేట్ 10th డేట్ 2 డేట్లు ఇచ్చాము. సో అలా మనము దిగ్విజయంగా ఈరోజు హ్యాపీగా ఈరోజు చేసుకుంటున్నామంటే నిజంగా నిన్న ఈవినింగ్ మనం వినాయక్ గారు వాళ్ళ టీం, తర్వాత నాగరాజు గారు, తర్వాత మేమంతా పిఎస్టీస్ మా టీం అందరం కూడా 10 మంది కూర్చొని ఉన్న ఒక కఠినమైన నిర్ణయమే. అందరు రెడీ అయి ఉంటారు, బట్ అందరికి చెప్పాం మీకు 9th or 10th రండి, ఇంకా ఫ్రీగా రిలాక్స్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఓపిక ఉండి 8 hours కూర్చుంటట్టుంటే ఈరోజు రండి అని చెప్పాము. సో అది సక్సెస్ఫుల్గా ఫలించింది మనకి. సో లక్కీలీ కంఫర్టబుల్ అవుతుంది. సో 250 దాటాం ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్. సో ఇన్స్పైట్ ఆఫ్ మన ఎఫర్ట్స్ పెట్టి పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేసినాక కూడా 250 దాటాము. నిన్న మళ్ళీ సుమారుగా ఒక 40 అంటే 300 పీపుల్ ఆల్రెడీ వీ కవర్డ్. సో అనదర్ 2 days ఆర్ దేర్. సో మనం ఆ 2 daysలో ఇంకా కొంతమంది కూడా యాడ్ అవుతారు మనకి. సో వాళ్ళందరికీ కూడా మనం చేస్తాం. మన అవోపా ఏం చెప్తుందంటే మెంబర్స్కి ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ పెట్టాము. అదే వినాయక్ గారికి చెప్పడం జరిగింది. సో వారు కంప్లీట్ సపోర్ట్ చేస్తామని చెప్పున్నారు. ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సండే ఆఫ్ నవంబర్ ఇవాళ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ టెస్ట్లకే వస్తారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళకి ఇట్లా ఈ డిస్కౌంట్లో ఈ కన్సెషనల్ రేట్లోనే కన్సల్టేషన్స్, డాక్టర్ కన్సల్టేషన్స్ ఇస్తారు. ఆల్ 13 డాక్టర్ కన్సల్టేషన్స్ కెన్ బి అవైల్డ్ ఫ్రీ ఈ వీక్. సో అట్లే మన నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇట్లానే మనం టెస్టులను కన్సల్టేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ టెస్టులు డీప్గా చేయాలి అంటే వినాయక్ గారు కైండ్ ఎనఫ్ టు గ్రాంట్ అస్ 50% డిస్కౌంట్ ఆన్ ఫర్దర్ టెస్ట్. ఆల్ 13 డాక్టర్స్ కన్సల్టేషన్స్ ఆర్ టోటల్లీ ఫ్రీ దిస్ వీక్, ఈ వీక్ అంతా. తర్వాత సబ్సిక్వెంట్ కన్సల్టేషన్స్ ఏమి వచ్చారనుకోండి సెకండ్ టైము, అది కూడా కన్సల్టేషన్ 50% ఇస్తానని మనకు చెప్పున్నారు. సో దే ఆర్ వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ కైండ్ ఎనఫ్. మనకు నిజంగా ఈరోజు ఒక చిన్నపాటి ఒక ఫంక్షన్ అటెండ్ చేసినట్టే ఉంది నాకైతే చూస్తున్న పొద్దుటి నుండి. 6 గంటలకే వచ్చారండి జనాలు, మొదలయ్యారు. 6 గంటలకు వచ్చి కూర్చున్నారు, మొదలైపోయారు. 6:30 టెస్టులు స్టార్ట్ పెట్టాం అనుకున్నాం. 6 గంటల అంటాం కానీ వస్తారా అనుకున్నాం కానీ వచ్చేసారు. సో నేను 8:30కి చూస్తే ఆల్మోస్ట్ 50%కి వాళ్ళ పీపుల్కి 50% టెస్టులు అయిపోయినాయి. సో నిజంగా వీ షుడ్ గివ్ బిగ్ క్లాప్స్ టు వినాయక్ గారు, నాగరాజ్ గారు అండ్ దే టీమ్. ఎందుకంటే నిన్న కొంచెం నాకు భయం ఉండే, ఎందుకంటే 35 పీపుల్ కొంచెం డిలే అయింది మాకు. సో 35-40 పీపుల్కి ఇలా అవుతే మరి 200-300 మంది వస్తే ఎలా చేస్తారు అనే ఒక చిన్న ప్రశ్న ఉండే. మేమంతా కూడా నిన్న డిస్కస్ చేసాం. నిన్న మేము టెస్టులు చేయించుకున్న వాళ్ళని కూడా డిస్కస్ చేస్తూ ఉంటుంది. సో ఈవినింగ్ అందుకే మళ్ళీ కొంచెం వచ్చి మేము మళ్ళీ వినాయక్ గారు అందరూ కూర్చొని కొన్ని బోల్డ్ డెసిషన్ తీసుకొని చేంజెస్ చేయడం వల్ల ఈరోజు కంఫర్టబుల్గా మనం ఈరోజు చేసుకుంటున్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అవసరమైతే మళ్ళీ 1 రోజులకో 2 నెలలకో మళ్ళీ అవకాశం ఇవ్వమంటే ఇస్తా అని చెప్తున్నారు మన మెంబర్లకి. సో రెండో ఛాన్స్ కూడా ఇస్తాము. మిగిలిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళని రాలేకపోయిన వాళ్ళు ఉంటే కూడా యూ కెన్ ఇన్ఫార్మ్ దెమ్. ఎందుకంటే అవోపాలో ఉన్నది యాక్టివ్ మెంబర్లే 3,000 మంది ఉన్నారు. సో 3,000 మంది వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకుంటే ఇద్దరు వేసుకున్న 6,000 మందిని కవర్ చేయొచ్చు. మన ఈరోజు వచ్చింది 300 టచ్ అవుతారు అవోపా నుండి. సో వీ కెన్ డూ 10 times మోర్. అయితే అందరూ రాకపోవచ్చు. సో వాళ్ళ కవరేజ్లు ఉంటాయి, హాస్పిటలైజేషన్ కవరేజెస్ ఇంకా రకరకాలు ఉంటాయి బెనిఫిట్స్. కాబట్టి మనకు అందరికీ మౌత్ టు మౌత్ క్యాన్వాసింగ్ జరగాలి. ఇన్ఫర్మేషన్ వెళ్తే తప్పకుండా మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవచ్చు. కోదండ రామాలయం సైదాబాద్ సిటీ సెంటర్లో ఒక మంచి వెన్యూతో చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను, అందరూ రండి. సో విల్ హ్యావ్ అనదర్ ఏమంటారంటే జాయ్ఫుల్ అండ్ అంటే ఒక హ్యాపీ డే మనం మళ్ళీ కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ టీం అంతా కేవీపీ టీం కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. సో కొత్త ప్లాన్స్ వేస్తున్నాం, అన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. సో కొన్ని సీక్రెట్ అక్కడ వచ్చి చూసుకోవాలి. మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వారి హాస్పిటల్లో మనం ఉన్నాము కాబట్టి ఒక నిమిషం లేచి నిలబడితే అందరు కూడా క్లాప్స్ కొడతారు. సో బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో నాకు కలిసిన ఈ లాస్ట్ 6 months నుండి మేము వర్కౌట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్కి. కలిసినప్పుడల్లా ఒక కంపల్సరీ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు వినాయక్ గారు. నమస్తే గారు, ఇది మీ హాస్పిటల్,
లేదంటే మన హాస్పిటల్ అంటున్నారు. ఎప్పుడు నా హాస్పిటల్ మా హాస్పిటల్ అనలేదు. సో మనం లెటర్స్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, ఎందుకంటే అట్లాంటి మనకి ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయిపోయారో వాళ్ళు మాట్లాడితే బెటర్ అనుకున్నాను. సార్ నాకు తెలీదు సార్ వస్తున్నారని, పైన వచ్చారు. ఐ థింక్ భట్ గారు మాట్లాడతారు వీని గురించి బెటర్. నరేష్ మాట్లాడితేనే బెటర్. సర్ప్రైజ్. I am Naresh Bhatt. I am not a Vaishya, but my mother was admitted into this hospital, and the response what I got from the team and everybody, not only the doctors but the whole team, it was extraordinary and excellent. What I was also interacting with Namashu also is a close friend of mine, also my co-director also, that such type of hospitals, I am not marketing for Win. I am not marketing for Win Hospital at all. But the such type of infrastructure what has come up in the city, we should take advantage of that infrastructure. Normally what is happening, everybody is running to the big corporate hospitals and where your, all those things are there. Yeah. But here what I have observed was that personal attention has been given by Mrs. Sashirekha and everybody, Dr. Vinayak also. So that is what I felt very, very happy about it. Twice my mother was admitted here, and actually I never thought, Vinayak Garu, we would be able to even see Navaratri and then Deepavali. That was the fate. But I was so happy. I was so happy about it. And one concern only what the other hospitals, what people are facing, about the transparency part in the billing. That is what I have even discussed with you also. That is the only aspect where people are fearing about it. But what I have told my people is that you please come here and just have a look at the infrastructure, what facilities you are being given and everything. So I should think that you should take advantage of this facility. It's not a big hospital, it's a mixed size hospital, but all the facilities, with all the facilities. So we should take advantage of that. Thank you, sir. Thank you, Dr. Vinay. Thank you so much, Mr. Bhatt. So what I would say is we are a 220 bed hospital, a mid-size hospital. Why 220 is we can go to 500, we can go to 1000. But I always believe that 200 is a capacity where your personal monitoring will always be good. You can be involved in every patient, what is happening, what is the next process, how you can manage, how you can limit the bill, and how you can really work for the patient. అనేది మనకు బాగా తెలుస్తుంది. So I was very careful that let us do a 200 bed hospital. In future, if by God's grace and not by the money, by patients' goodwill, I want to expand this brand. Let us see how it works out. Not by the money, but only goodwill of the patient. If the patient says tomorrow that if we get a lot of patients from Kukatpalli and say that, sir, why don't you put a branch in Kukatpalli, I will definitely start. And our friends or family who suggest that there should be another hospital in this area which is required, and people come to me, I'm in a prospect to look in that way also. Three things which have been very particular in this hospital is any heart attack, any neurosurgery, big operations also which are in emergency condition, where people, generally what we see in the hospital, when we go, why do we go to a hospital? There are only two reasons we can go to a hospital. One, there is an emergency or there is an elective procedure. అంటే మనం ముందే ప్లాన్ చేసుకొని హాస్పిటల్కి వెళ్తాము, లేదా హఠాత్తుగా వెళ్తాం. రెండే విషయాలు మనం వెళ్ళొచ్చు. హఠాత్తుగా ఏదైనా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రోడ్ యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఎవరైనా ఇంట్లో కూర్చొని స్ట్రోక్ అయింది, బాత్రూంలో పడిపోయి ఫ్రాక్చర్ అయింది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇన్సూరెన్స్ లేదు, చాలా తక్కువ మందికి ఉంది. మనం వెల్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉంది. మళ్ళీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లోవర్ గ్రూప్ వాళ్ళకి దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్ అవైలబుల్. ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ ఉన్నాయి కానీ అన్ని కవర్ కావు దాంట్లో. సో we came up with the concept that without paying amount, zero admission process, zero admission rate, we are doing operations worth 5 lakhs also. Gift of life to a patient, then there is no worry, patient will pay. Patient will not go paying, he knows what we have done for him, and he will tell 100 other people that this is the fact, please go to this hospital. And I feel that I am blessed అండి, ఎందుకంటే ఈ బిజినెస్లో ఉండడం చాలా లక్కీ. నేను ఎవరికి లేనిది నేను చెయ్యొచ్చు అంటే ఒక ఎంతో మందికి నేను సేవ చేయొచ్చు, ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు, ఎంతో మందికి అవసరం పడినప్పుడు ఐ కెన్ బి అవైలబుల్ దేర్.
ఆ బిజినెస్ ఈ బిజినెస్ ఉండే ఈ సిచ్యువేషన్లో చాలా తక్కువ మంది ఉంటారు దేశంలో. ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అది ఎందుకు? బికాస్ ఆఫ్ 2 people. మా గ్రాండ్ ఫాదర్ డాక్టర్ పి కిషన్, హూస్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ వేర్ ఆల్వేస్. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. మాది సిద్దిపేట ప్రాంతం. సిద్దిపేట నుంచి మా గ్రాండ్ ఫాదరు హైదరాబాద్ నర్సింగ్ హోమ్ అని పెట్టారు ఫస్ట్ హాస్పిటల్. చాలామంది తన సిద్దిపేట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు. చాలామందికి బస్ కిరాయిలు ఉండకపోయేది. మా తాత బస్ కిరాయి ఇచ్చి పంపిస్తుండే. అది పరిశాన్ అవుతుండే నేను చిన్నప్పుడు. సెకండ్, మా ఫాదర్ నాగేందర్ గారు చాలా కష్టపడ్డారు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. మా తాతకి ఎన్నో ఆస్తులున్నా పైసలున్నా చాలా కష్టపడి పైకి వచ్చారు. పేరు తప్ప ఇంకేం తీసుకోలేదు మా ఫాదర్ తాత దగ్గర నుంచి. గ్రౌండ్ వర్క్ నుంచి పనిచేశారు. ఒక 1 bedroom అపార్ట్మెంట్ నుంచి నేపాల్ నుంచి ఇవాళ దగ్గర 3,000 మంది మాకు పనిచేస్తున్నారు అక్కడ. 3,500 people are working for my father, and we have given, my father has really helped a lot of people. చాలా మంది మన వైశ్య కమ్యూనిటీస్లో హెల్ప్ చేస్తారు. My father is also like that. He never says no to anybody. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎంప్లాయీ దట్ ఈస్ వర్కింగ్ more than 5 years in the organization, we are giving nursing seats free. Every nursing seats free we are giving. People who are working for more than 8 years, we have given BDS seats free. అంటే మీరు ఇమాజిన్ చేయండి, ఒక అంబులెన్స్ డ్రైవర్ మా హాస్పిటల్లో 8 years నుంచి పనిచేస్తున్నాడు. ఆయన బిడ్డకి మనం BDS డెంటల్ కాలేజ్ ఫ్రీ, డెంటల్ సీట్ ఫ్రీ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు చేంజ్ అయిపోతుంది. అంటే ఒక డ్రైవర్ కూతురు ఈజ్ బికమింగ్ డెంటల్ డాక్టర్ ఫ్యామిలీ అయిపోతుంది. ఇట్లాంటి MBBS సీట్స్ కూడా మేము ఫ్రీ ఇచ్చాం నేపాల్లో ఎంతో మందికి, ఎవరైతే మాకు బాగా సపోర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, వీ రన్ అ చారిటీ ఆర్గనైజేషన్ దేర్. ఫార్చునేట్లీ ఐఎమ్ ది ఓన్లీ సన్ మా పేరెంట్స్కి. అమ్మాయిలు పుట్టలేదు. సో we are taking so many girls as we are educating them. We believe that girls are the next entrepreneurs. They will become the next entrepreneurs. So my father is very focused that boys and girls should be treated equally and girls should be educated, because majority మీరు ఇండియా కానీ నేపాల్ కానీ చూస్తే అమ్మాయిలు they are deprived of education. We do not want that. We want education for all. అని because we are into education background, health background, we know the importance of a human being and its values. చాలా ఇంపార్టెంట్. ఈ ఇద్దరు డాక్టర్ పి కిషన్ కానీ నాగేందర్ కానీ, they are the only people why I am principled this way. They are the only reason why this organization will also become principled. And considering about when, we don't take a patient as a patient. ఇప్పుడు for example, if I had a brother or if I had a sister or if I had some friend who would admit, what Dr. Vinayak has to do, everybody has to do that. Every staff has to do that, because there should be equality among everyone. ఈ పేషెంట్ ఇట్లా, ఆ పేషెంట్ అట్లా అని నాకు లేరు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు అస్ అండ్ ఎవ్రీబడి షుడ్ గెయిన్ ద సేమ్ రెస్పెక్ట్, గెయిన్ ద సేమ్ ట్రీట్మెంట్. అండ్ ఫైనాన్షియలీ ఆల్సో వీఆర్ వెరీ వైబుల్, కంట్రోలబుల్. మాకు లో కాస్ట్ ప్యాకేజెస్ అని ఉంటాయి చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ICU రేట్ బయట ఎక్కడానికి అనుకున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అదర్ కార్పొరేట్ హాస్పిటల్ ICU రేట్ ఎంత ఉంటుంది జనరల్గా? మీరు ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 30,000 ఉంటుంది జనరల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్లో. వీఆర్ ఛార్జింగ్ ఫర్ పీపుల్ హూ కాంట్ అఫోర్డ్. వీ హ్యావ్ అ డొనేషన్ ఫ్రమ్ విన్. వీ ఛార్జ్ ఓన్లీ 8,000 rupees. Only 8,000 we charge. We have done n number of procedures where our doctors will tell, ఏ రేట్స్ చేస్తున్నామో మీరే షాక్ అవుతారు, ఇంత తక్కువలో కూడా చేస్తారా అని. అండ్ మేము ఆర్గనైజేషన్ని దెబ్బతీయం, ప్రాఫిట్స్ వస్తున్నాయి మాకు. మేము హాస్పిటల్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అని కాదు, మేము ఇంత తక్కువ రేట్లు చేసి ప్రాఫిట్ సంపాదిస్తున్నామండి. That everybody can do. We are not our look and feel is like a corporate hospital, but inside our hearts are always meant for low cost and how we can send the patient fast home, how we can decrease his turnaround time, how we can save the patient అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఊర్లలో నుంచి మా దగ్గరకు వచ్చి, మా దగ్గర చాలామంది వికారాబాద్ నుంచి వస్తారు, తాండూరు నుంచి వస్తారు, సిద్దిపేట నుంచి వస్తారు, కరీంనగర్ నుంచి వస్తారు. ఈ కేసెస్ అన్నీ నెగ్లెక్టెడ్ కేసెస్. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళకి అమౌంట్ లేక వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేరు, ఎక్కడికి పోలేరు, సో డిటూరియేట్ అవుతూ ఉంటారు. సో ఇట్లాంటి కేసెస్ మాకు చాలా వస్తాయి, వేర్ దే ఆర్ నాన్ అఫోర్డబుల్ అండ్ దే కెనాట్ ది ట్రీట్మెంట్ ఎనీవేర్ ఎల్స్ ఎక్సెప్ట్ అస్. బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ అ ఛాలెంజ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ టేకెన్ అప్ యాజ్ అ ఛాలెంజ్, బికాస్ ఇఫ్ ఐ డూ దిస్ వెల్, there will be so much publicity of what, that ఈ హాస్పిటల్ కరెక్ట్ ఉంది, నిజాయితీ ఉంది, ప్రాపర్గా ఉంది, మీరు ఇక్కడికి వెళ్ళండి. మై ఫోకస్ ఇస్ ఆల్వేస్ పేషెంట్. మనీ ఈజ్ ఆల్వేస్ సెకండరీ, బట్
focus is always patient, and I believe that all our staff members also consider that. So I thank Namashiva Garu and Avopa and Mr. Yoganand Garu to accept our invitation and come as a chief guest. But they have given me an opportunity to explain myself and the organization in our community and prove that we can be something, we can do something. And మాకు ఇప్పటిదాకా I think we have treated hundreds of Vaishyas. ఒక్క కంప్లైంట్ కూడా లేదండి, ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్. సిద్దిపేట నుంచి అయితే ఒక 100 మంది మేము ట్రీట్ చేసినాం వైశ్యులు. చాలామంది ఎంత బాగా అయిపోయారంటే ఇట్స్ రియల్లీ అస్టానిషింగ్. మా బ్రాండ్ అంబాసిడర్స్ మా కస్టమర్సే. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. థ్యాంక్ యూ. వినాయక్ గారి వ్యక్తిత్వం అటువంటిది, ఆయనకున్న సేవా తత్పరత అటువంటిది. ఆయన బిజినెస్ రంగంలోనే కాకుండా సర్వీస్ రంగంలో కూడా బాగా చాలా దూసుకుపోతున్నారు. అలాగే పొలిటికల్గా కూడా ఆయనకు ఇంకా మంచి పొజిషన్ రావాలి బీజేపీ పార్టీలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వాదం కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఈ హెల్త్ క్యాంప్కి మీరు నిజంగా కాస్ట్ వేసుకుంటే నియర్లీ మేబీ 20,000 వస్తుంది అనుకుంటాను. అటువంటిది కేవలం 1000 రూపాయలకే మనకు ఇస్తున్నారు ఉన్న హాస్పిటల్ వాళ్ళంటే యూ కెన్ ఇమాజిన్ దేర్ గొప్ప గుణం. 25,000 రూపాయలు దగ్గర అయ్యే కాస్ట్ అయ్యే టెస్టులన్నింటినీ కేవలం 1000 రూపాయలకే వాళ్ళు చేస్తున్నారు. పైగా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలా కాకుండా కమర్షియల్గా కాకుండా సర్వీస్ లాగా ఆలోచించి ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా గొప్పదండి. గారు కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మంజూరా గ్రూప్ హైదరాబాద్ బిలీవ్స్ ఇన్ కార్పొరేట్. నా ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది అంటే so who believes in corporate culture of year 1981 and completed post-graduation in Savanna Engineering from Indian Institute of Science, Bangalore in the year 1983. Being passionate for continuous learning, he has successfully completed a business leadership program at the Indian Institute of Management, Bangalore in the year 2013. He started his career during 1983-84 as a structural engineer and promoted Messrs. Matrix Design Engineers, a civil engineering consultancy in the year 1985. He is the promoter of Manjura Group for the development of residential and commercial complexes, malls, hospitality projects and property management. He is associated with several professional bodies like Institution of Engineers, Indian Concrete Institute, Association of Consulting Civil Engineers, Confederation of Real Estate Developers Association of India. He has actively participated in Namashiva Garu, President of Hyderabad, Dr. Vinayak, MD, Wing Hospitals, Ravi Gupta Garu, General Secretary, Madhina Garu, President, respected members, that is very appreciable. Avopa will go to greater heights, and you will stand as you will stand as example for other Avopas to follow. And so congratulate you for organizing this successfully, and it's overwhelming response. And when you say that you could not accommodate, that itself shows the confidence your members have in your leadership. That's very appreciable thing. So, and I also thank Dr. Vinayak. I think who also happens to be my son-in-law. He is my son-in-law, of course. I'm very proud of him for building up this hospital at his young age. And it's not just a simple hospital. If you don't, the facilities which I have is sometimes much better than, more hygienic than even Apollo hospitals. I have experienced myself. So the facilities and the technology. Even I brought my friends from Apollo Hospital who are Padma Shri and very, very popular doctors. They have visited the facilities, and they said they have the latest facilities which they did not expect. So, and that is the type of the hospital which he has built. I am really proud of him.
And I am also thankful to him for his magnanimity to accommodate AWOPA members to provide them the health advisory at almost nil cost. Okay, the 1,000 rupees is notional. 1,000 rupees is a notional amount. Because unless you pay little amount, you don't give the respect for what we are doing. No? So it's almost nothing. But it's a sort of once they give some money, they feel that they have some value for it. So, and at a huge cost, whatever is the actual cost, what you can, and even 8,000, 10,000 rupees facilities is almost giving it very low cost. And then entire week, he says he is providing the free consultation, which is not possible with anywhere. So I thank him on behalf of the community and on behalf of the Vice Pro also. Vice Pro, AWOPA. అంటే మన మెంబర్స్ చాలామంది కూడా వైస్ నుంచి నాకు పరిచయం ఉన్నారు. అందుకనే వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ అదే వీ స్టార్టెడ్ అసోసియేషన్ విత్ అంటే మోస్ట్ ఆఫ్ యూ అసోసియేషన్ స్టార్టెడ్ విత్ వైస్ ప్రో. దట్స్ వై when I see I first get about Vice Pro, and of course AWOPA is also there. AWOPA we know right from my childhood. Lot of my తెలుసు నాకు. ఈవెన్ గౌరీ కూడా AWOPAలో కూడా నేను ఇక్కడ వచ్చినప్పుడు ఉన్నాను ఒకసారి. So my father used to stay there when he comes from other places. I mean that is maybe around 40 years back. So anyway, AWOPA, I feel for me community, all over working for the community, welfare of the community members, that is very important. So I wish that AWOPA continues its activities for the welfare of the members and also to strengthen the community. And I also wish Win Hospitals a successful career or successful operations with the blessings of all of you. I think definitely it's a very busy day, and also it is testing. Like when once so many people are treated or consulted or whatever it is, it's also experience for Win Hospitals to treat so many people and without any commercial interest. So that is also a very good thing. And then of course it will continue for entire week. This entire week will be busy for you. And Saturday, Sunday I am told is going to be there. So actually I have a small either message or my thoughts or which I wanted to share with AWOPA and its members. First of all of us have to take care of our body. Health is wealth, and Vinayak is there to take care of our health. Actually, prevention is much better. So we should pray that none of us come to the hospital. Even if it has to come, then of course he is there to take care. So prevention is very important. So prevention again, it needs the health. First of all, health is important, all of you know. And today, with the experience we gain, and then we want to serve the society, we need to have a longer life, active life, and also to take care of the generations. We need to maintain happy, healthy life. So for that, before going to the hospitals, I feel we should take care of our health. And as I understand, health doctors are here, but see, most of the health depends on our food habits. Our health depends on food habits. Whatever it is, maybe 60 to 70% of effect on your health is because of the food. So AWOPA also should conduct good classes. Somehow genetically, we don't eat high proteinous food. So when you don't have a proteinous food, it will also spoil our health. That's why we have, most of them are also become diabetics, or we have other problems. But in Western also we have a lot of things which will give you sufficient proteins and other things. So we should conduct classes to the other gender, better half of us, where how they can make a hygienic food, not hygienic, of course it's going to be hygienic, nutritious food to all, and what we should avoid. Like I was told somewhere that in Andhra, diabetes are highest in the country. Andhra means both the states, not just Andhra, both Telugu states. And they are least in Rajasthan because they don't eat rice. They don't eat polished rice. We eat polished rice and try to eat with chutneys or that pickles. Both are harmful.
Like they said, no, you should avoid all the 5 whites or something like that. So rice, polished rice we should not eat. And then I also heard someone talking that no, polished rice is not eaten by even the insects. Only they also eat only the unpolished rice, brown rice. Even that is rejected by those insects also. But we eat that one, food with fiber and proteins and all we should eat. So to have a healthy, long healthy life and stronger life, unless we are strong, we'll also have not the courage to do anything. So from this point of view, I feel that we should also conduct. Before coming to the hospitals, I mean that number should not come. Instead of when you ask 350, I said I don't need. I have only 50 people or 100 people. So people should be healthy. That is one thing which I. And second thing is after the food is all of us have to take care of our mind, heart, lungs, and the entire body. For that, either you have to do meditation, all of us have to do meditation, pranayama, yoga, and some walking. So, not that you have to do all at a time, but you can do one after the other, or depending on the time we have, at least 1 hour we have to spend. To see that these are all taken care. So only food is not sufficient, that is only 60-70%. Remain 30-40% is on how we manage our health. So this is also another area where probably you have to conduct courses, lecture programs, and then sometimes lecture programs they think that it's going to come and go. Half of them will be talking. You should call them only for cooking classes. You should ask them how to make good food. Then probably you have to conduct the camps for doing the asanas here. Only lectures not. They should do asanas. They should practice pranayama because these things. Okay. So you should see that it will spread to everyone. Because what happens is some of these things have to be done properly. If they don't do properly, also it will have other counter effect. So that is one thing. So if you are doing yearly, probably you do monthly or because that, people will be conscious of health, they will come. Like we are doing this week and next week, like that you should also do something frequently. It's important for us to maintain our. In the society, we are not being treated as leaders. So we have to work out not only treating as leaders, but we have to take care of the society. A lot of downtrodden, our own community people are not very educated, or sometimes they're not well off. They're becoming poor. In our community and outside community also, we should do something. There's nothing that we are doing only in our community. We should also do a little beyond that. So we should do something for the society. Of course, other part, fourth part, I see, which is very important for our life is now Modi ji is telling all of us that Swachh Bharat and avoid using plastics or protect the environment. We see like in the city, lot of the lakes are all polluted. All the drainage goes into that. So we are actually abusing the nature and environment. So we should do something to educate our people to. So that is another important thing that we should respect the environment, see how we can protect the environment and prevent abuse to the environment. So last, of course, we are all there. We are the people who are probably protecting our culture compared to others. Let us try to maintain that and build it further. Let us stand examples to others, either in the spirituality or in tolerance. God is there. We are more God-fearing people. So this is what every one of us have to pray, worship the God to give us the required thinking in the mind. He should give us he should bless us to say that we do all this for successfully. So with this, I hope I do many such things in future, and also Dr. Vinayak for organizing such philanthropic activities. So thank you once again to all of you for giving me an opportunity to be part of this. చేసేది మీరంటే ఏవైతే చెప్పారో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా మేము అవోపా హైదరాబాద్లో చేస్తున్నామండి. కాకపోతే ఫ్రీక్వెన్సీ మీరంటే ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఇయర్కి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి యోగా క్యాంప్ చేస్తే ఇప్పుడు మొన్న జరిగిన రీసెంట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో కూడా డిస్కస్ చేసినప్పుడు మనం 62 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. వీ మస్ట్ డూ నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ 1st January 2020 to 31st December 2020 62 ప్రోగ్రామ్స్ వీ మస్ట్ డూ ఇన్ దట్ 1 year అని చెప్పి సంకల్పం తీసుకున్నాము. సో తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ సహకారాలు ఉంటే చాలు సార్. మేము డెఫినెట్గా విల్ డూ గుడ్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ ఫర్ మెంబర్స్ బట్ ఆల్సో ఫర్ ది సొసైటీ.
ఆల్సో ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అందరికీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ లేదంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. సో ఈవెన్ మీరు అన్నారు సొసైటీ కోసము ప్లాస్టిక్ మోడీ గారు బ్యాన్ చేశారు. సో మేము ఒక 1000 బ్యాగులు తెప్పించాము. ఇప్పుడు కార్తీక వనభోజనంలో ఆ బ్యాగ్ మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. మీరు వీళ్ళంతవరకు సంచి చేసుకొని పోబోతుని. సో మన వంతు ప్రయత్నం మనం చేస్తాము. అట్లానే చెట్లు నాటాలని మేము కొన్ని సీడ్ బాల్స్ చేయించాము. మీరు తవ్వి చేయాలంటే కష్టమేమో, కనీసం మీరు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు దారిలో మీరు ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు విసిరేయండి చాలు, అవే మొక్కలు వస్తాయి ఈ వర్షాకాలంలో అని చెప్పి సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ కూడా చేసాం. చాలా చేస్తున్నాం. సో డూయింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒక్కోసారి ఒక నెలలో 6, 7, 8, 10 కూడా చేసిన ఉన్నాయి. చిన్న ప్రోగ్రామ్ అవ్వచ్చు, పెద్ద ప్రోగ్రామ్ అవ్వచ్చు. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్ సార్. మీ తప్పకుండా మీ సలహాలు తీసుకుంటాము, మీ సహాయం తీసుకుంటాము, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ టైమ్ అండ్ వాల్యుబుల్ మెసేజ్ అండి. నౌ వి మూవ్ ఆన్ టు ఫెలిసిటేషన్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ యోగానంద్ గారికి మరియు ఆవోపా ప్రెసిడెంట్ గారు నమశివ గారికి మరియు డాక్టర్ వినాయక్ పాంపాటి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, మన డాక్టర్స్ ఎవరైతే ఈ విన్ హాస్పిటల్కి 2 years నుంచి సేవలు చేస్తూ చాలా అంటే మాకు బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. వినాయక్ ఏమో ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు, కానీ డాక్టర్స్ లేకపోతే పేషెంట్ని మేము సరిగా చూడలేం. కాబట్టి డాక్టర్ రాజేష్ గారు మొట్టమొదటి మా జనరల్ ఫిజిషియన్, ఈజ్ బ్యాక్ బోన్ టు అవర్ హాస్పిటల్. వారి సేవలు చాలా. ప్లీజ్ కమ్ టు డయాస్ సార్. మన చీఫ్ గెస్ట్ గారు మరియు నమశివ గారు ఫెలిసిటేట్ చేయాల్సిందిగా. Associated with Win. Only one reason being Dr. Vinayak. నేను 1.5 years బ్యాక్, అంటే హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయక ముందు, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎ డిఫరెంట్ హాస్పిటల్. డాక్టర్ వినాయక్ హెస్ అప్రోచ్డ్ మీ అబౌట్ 1.5 years prior to the inception of the hospital. సార్, మీ దగ్గర బాగా టాలెంట్ ఉందన్నారు, మీరు వచ్చి మా దగ్గర పనిచేయాలి అన్నారు. ఐ వాజ్ హెసిటెంట్. ఎందుకంటే దానికన్నా ముందు నేను ఇంగ్లాండ్లో ఉన్నాను. ఇంగ్లాండ్లో 12 years నేను పనిచేశాను. అక్కడ పనిచేసి కొత్తగా వచ్చాను కంట్రీకి. నాకేం పెద్ద తెలియదు ఆ టైంలో హౌ టు మేనేజ్ ఇండియన్ పాపులేషన్ అని. నా ప్రాక్టీస్ అంతా ఇంగ్లాండ్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి ఏం చేయాలబ్బా అంటే ఆలోచనలో సమ్హౌ హీ కన్విన్స్డ్ మీ. తీసుకొచ్చారు హాస్పిటల్కి. నో రిగ్రెట్స్. లుకింగ్ బ్యాక్, దేర్ ఆర్ వండర్స్ ఐ హావ్ అచీవ్డ్. ఫస్ట్ ఇన్స్పిరేషన్గా చెప్పాలంటే లైవ్గా నరేష్ భట్ గారు మదర్, వారు మార్నింగ్ చెప్పారు మాకు దీపావళి వచ్చింది, అన్నీ వచ్చిందని. అట్లాంటి వర్డ్స్ వింటే మాకు చాలా హ్యాపీ. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. దేవుడి దయ వల్ల వాళ్ళ మదర్ ఈరోజు బతుకున్నారు, దే ఆర్ హ్యాపీ. అలాంటివి మేము చాలా చూసాం. ఈ స్మాల్ పీరియడ్ ఆఫ్ 2 yearsలో సో మెనీ కాంప్లికేటెడ్ కేసెస్ చేశాం ఈ హాస్పిటల్లో. ఓన్లీ ప్రపంచం మొత్తంలో 8% ఛాన్స్ బతకడానికి ఉన్న కేసుని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఇంటికి పంపించాం. సో ఇట్ ఈస్ ఎ బిగ్ రికార్డ్. అలా సో మెనీ కేసెస్, ఒకటని చెప్పలేను. 2 years స్పాన్లో 6 రీనల్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ చేసిన ఘనత వినాయక్ ఉంది. సో అది ఆయన పవర్ లేకపోతే కాదు ఇది. ఎలా అవుద్దని జస్ట్ డాక్టర్ కూర్చుంటే అవ్వదు, ఆయన సపోర్ట్ లేకపోతే ఇది కాదు. సో ఆయన ఇనిషియేషను, ఆయన టైప్ ఆఫ్ హార్డ్ వర్క్, మీకు నంబరు మార్నింగ్ మేము వచ్చే రౌండ్స్కి ఆయన ముందు ఉంటాడు. ఆయన వెళ్ళి పేషెంట్ అడుగుతాడు అందరినీ, ఈ డాక్టర్ సరిగ్గా పనిచేస్తాం లేదా, సరిగ్గా అవుతున్నాయా లేవా, మీకేమైనా కన్సర్న్స్ ఉన్నాయా లేవా. సో ఎప్పుడైతే వినాయక్ గారు మీ హాస్పిటల్ అన్నారో మీరు ఆ ఫ్యామిలీ, విన్ ఫ్యామిలీకి వచ్చేసారు మీరు. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. నేనున్నా లేకపోయినా వినాయక్ విల్ డూ ఇట్. సో వినాయక్ చాలా కమిటెడ్ పర్సన్. ఏదన్నా సింపుల్ ప్రాబ్లం ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ లేపుతాడు. సార్ ఏమైంది సార్, ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే
నేను చేస్తా, అయిపోయింది. మార్నింగ్ కల్లా నాకు ఆ ప్రాబ్లం సాల్వ్. సో ఆ ప్రివిలేజ్ నాకు ఒక్కడికి ఉందని కానీ నేను ఆనందపడతాను. కానీ అట్లా ప్రతి కన్సల్టెంట్కి ఆయన అది ఇస్తాడు. సో ఏ హాస్పిటల్లో జరుగుతుందండి ఇది? ఒక ఓనర్కి యాక్సెస్ రాదు. నో, నేను వర్క్ చేశాను వేరే హాస్పిటల్స్లో. సో యంగ్, డైనమిక్, కానీ సూపర్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్, లాంగ్ విజన్ ఉన్న పర్సన్, హీ విల్ మేక్ దిస్ హాస్పిటల్ ఏ సక్సెస్ఫుల్ థింగ్. ఆయన అన్నట్టు చూసారా, బ్రాంచెస్ పెడతానని, అవి కూడా జరుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కోటేశ్వర్ ప్రసాద్ గారు, వారు కూడా మాకు ఆర్థోపెడిషియన్ అండ్ ఆర్థో ఆంకాలజీలో వాళ్ళ టీం గత 2 సంవత్సరాల నుంచి మాకు సేవలు అందిస్తున్నారు. ప్లీజ్ కమ్ టు డయాస్. ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ బై అవోపా ప్లస్ విన్ హాస్పిటల్ వారి తరఫు నుంచి మేము ఈ డయాస్ని షేర్ చేసుకుని ఈ ఫెలిసిటేషన్ అందుకుంటాం. ఇట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్. అండ్ జస్ట్ ఇన్ షార్ట్, విన్ హాస్పిటల్ అనేది ఇట్స్ నాట్ విన్ హాస్పిటల్, ఇట్స్ ఎ విన్ ఫ్యామిలీ హాస్పిటల్ బేసికలీ. So మేము డే టు డే కేస్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కస్డ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆటోమేటికలీ ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ బాండ్ ఇన్ ద నేచర్ కదా. సో ఈ న్యాచురల్ బాండ్ అనేది ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ రూట్స్ అండ్ జెనెటిక్స్. సో కాబట్టి ఐ థింక్ లుకింగ్ ఫార్వర్డ్ ద కేర్ వాట్ కమ్స్ టు ద పేషెంట్ ఆల్సో ఇట్ విల్ బి ఎ వెరీ హోమ్లీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్. Every patient who is leaving hospital actually leaves sad. Will this happen anywhere? Sad for what? Arey, we're going to miss you all. So this is something what we see often, and we have lots of testimonies from patients. వాళ్ళంతట వాళ్ళు అంటే కొంతమంది మార్కెటింగ్ చేయించుకుంటారు, అసలు మాకు మార్కెటింగే లేదు ఫ్రాంక్లీ. పేషెంట్స్ ఆర్ అవర్ ఓన్ మార్కెటింగ్, దే విల్ యూజ్ దోస్ థింగ్స్. అండ్ ఎస్పెషలీ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, మేము కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ యూకే వీ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ looking for some dynamic institute where ఎందుకంటే ఈ రోజులు అన్ని కమర్షియల్, మనం ఎక్కడికి వెళ్ళినా there is no transparency, అందరినీ కూడా మిస్లీడ్ చేయటం అనేది. ఇట్స్ నాట్ దట్, ఐ డోంట్ నో వై ద కల్చర్ ఈస్ కమ్ అప్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్, ఇట్ షుడ్ నాట్ కమ్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ దేర్. బట్ వెన్ వీ లుక్ దట్ ఎవ్రీవేర్, దెన్ విన్ హాస్పిటల్ ఈజ్ వన్ హాస్పిటల్. వెన్ ఐ స్పోక్ టు వినాయక్ అండ్ వాళ్ళ ఫాదర్ గారితో మాట్లాడినప్పుడు we understood that their basic goal of approaching, basic goal of treatment is totally different from other hospitals. We never asked, okay, how much packages you give? Nothing. We said, we will start working, then we'll think about packages. So this is how we started us. And I'm proudly again announcing that we are one of the few hospitals, maybe, or maybe one hospital in the entire city doing the lowest joint replacement package. Orthoplas, very, very cheap, 1.75 lakhs ki meeku imported implant, knee replacement jaragatam, it's a wonderful thing. So which we cannot even imagine anywhere else. సో అలాగే ఫాలోడ్ బై కూడా ఐఎమ్ యాక్చువల్లీ మస్కులోస్కెలిటల్ ఆంకాలజిస్ట్, అంటే ఆర్థోపెడిక్స్, క్యాన్సర్లో ఆర్థోపెడిక్స్ ప్రాక్టీస్ చేసి వీ హవ్ డన్ సమ్ వండర్ఫుల్ కేసెస్, వీ గాట్ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ పీపుల్. సో దిస్ ఇస్ వై ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ లైక్ అవోపా ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ప్లీజ్ take some message from here also that there are people in the society who are still doing good work, and then they will continue to do good work, and give us an opportunity to do that good work by supporting. That's all. Thank you. థ్యాంక్ యూ. తప్పకుండా మేము కూడా అడిగేది ఏంటంటే, పరిచయం మేము అందరి మెంబర్లు చేస్తూ ఉన్నాము. సో వాళ్ళకి బాగా రిసీవ్ చేసుకొని రైట్ ట్రీట్మెంట్ ఇస్తారని మీ వైపు నుండి మేము కోరుకుంటున్నాం. మా వైపు సపోర్ట్ ఉంటుంది. In our hospital, please felicitate sir. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే టైం. సో అదేంటంటే ఒక లేడీ లేబర్లో వచ్చింది మా దగ్గర, విత్ ఎక్కడి నుంచి, భద్రాచలం నుంచి వచ్చింది, కొత్తగూడెం భద్రాచలం నుంచి. సో
అవేర్నెస్ లేదు. మన దీంట్లో ఇంత బాగా సైన్స్ డెవలప్ అయినా, ఇంతమంది డాక్టర్స్ ఉన్నా, ఇంత మంచి ట్రీట్మెంట్స్ జరుగుతున్నా కూడా అవేర్నెస్ లేదు అన్నది ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. పేస్ మేకర్ ఫెయిల్యూర్ అయ్యేదాకా పేషెంట్ని పట్టించుకోకుండా పేషెంట్ ఫెయిల్యూర్ అయిపోయి లేబర్లోకి వచ్చేసి థర్డ్ డెలివరీ డెలివరీ మన దగ్గరకు వచ్చింది పేషెంట్. సో ఆ లేబర్లో ఉన్న పేషెంట్ని మనం మళ్ళీ బయట ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ పెట్టుకొని మనం తీసుకొని సర్జరీ చేసి ఆన్ టేబుల్ అరెస్ట్ అయింది పేషెంట్. అయినా కూడా వీ కుడ్ సేవ్ దట్ పేషెంట్ అండ్ హ్యాపీగా వాళ్ళని ఇంటికి పంపించగలిగాము. సో ఫర్ దట్ ఎట్ ద సేమ్ మూమెంట్ సేమ్ డే వీఆర్ సెలబ్రేటింగ్ దట్ డే. బట్ ఈరోజు మళ్ళీ ఇలా అలా వస్తుంది అని అనుకోలేదు. అండ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ అని చెప్పారు సార్ ఇద్దరు. ఇట్స్ మోర్ దాన్ ఎ ఫ్యామిలీ. ఏదైనా సరే ఇట్స్ లైక్ టీమ్ వర్క్. ఎవరైనా సరే ఇక్కడ డాక్టర్స్ ఎలా ఉంటారు అంటే లైక్ ఇట్స్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవ్రీవన్. అంటే we want to save the patient, that's it. Whatever said and done, end of the day the patient should smile and go from the Sunil Garu, please come to dais. He is a pulmonologist. He is also young, dynamic. Please felicitate, sir. Director Vinayak sir, I congratulate to successfully organize this camp, and our managing director is very hardworking. And here I am pulmonologist. Actually, we are doing low cost packages regarding lung allergy, asthma packages, and COPD packages. And we are treating very complicated pneumonias, hospital acquired pneumonias, and many patients have been improved in ICU cases. And all these efforts have been under Vinayak. So we are doing good job here. So thank you. సభను అలంకరించిన పెద్దలకు, సభకు విచ్చేసిన అతిథులకు, నా తోటి కార్య అనుచరులకు అందరికీ నా నమస్మాంజలి. థ్యాంక్ యూ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. దాంతోపాటు గురుదేవో పేషెంట్ అని చెప్పాలనుకుంటున్నాను. నేను నేర్చుకున్నది, అనుకరించేది, చేయాల్సింది పేషెంట్సే. నేను వాళ్ళ పేషెంట్స్ అనను, వాళ్ళ దేవతలు, దేవుళ్ళు. నాకు అన్నం పెట్టేది కూడా పేషెంట్సే. దానికి ప్లేట్ని అందించిన వాళ్ళు ఈ హాస్పిటల్ యాజమాన్యం. ఆల్ ఓవర్ ఇండియా దెర్ ఆర్ ఇండికేటర్స్, అంటే మన హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఏంది అని. 1950s మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 75. అంటే ప్రతి 1000 మంది పిల్లలకి 70 మంది పిల్లలు న్యూమోనియాతోనో, డయేరియాతోనో, మలేరియాతోనో, ట్రీట్ చేయలేని వ్యాధులతో చనిపోయేవాళ్ళు. ఓవర్ 60 to 70 years మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లేటెస్ట్గా 27. అంటే ఫర్ ఎవ్రీ 1000 only 27 babies are dying less than 1 year of age, and child mortality rate also has decreased to only 19. అంటే అండర్ 5 mortality rate 1950లో 57, 58. For 10 years he didn't take any treatment and then he succumbs to death because he was presented with అంటే చాలా క్రిటికల్ కండిషన్స్లో, అన్సాల్వేజబుల్ కండిషన్స్లో వచ్చారు. చాలా ట్రై చేశాం. సో అవుట్ ఆఫ్ మై 1 year of journey with one hospital, only one is the child who died. Unfortunate for that child, but I want to say proudly from my hospital, we are doing a lot of good service. It's okay sir, I have seen. Okay, huh? Okay, so we have all pediatric services. Even we are like in the like we are going to start NICU, PICU. We will take all type of critical services. And Rajesh sir cheppinattu, I think he is the only director. I have worked in my 7-8 years of as a consultant. I never seen a director or a chairman who is approachable. To see them, to approach them, to to request one service, it's very difficult. But నేను కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి, సార్ నాకు ఈ పేషెంట్ సర్వైవ్ కావాలి, నాకు కావాలి అంటే హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ అప్రోచబుల్. హీ ఈజ్ ద వన్ హూ విల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. సో ఐ వాంట్ టు సే ప్రౌడ్లీ డాక్టర్ వినాయక్,
To all delegates here. I am very new to WIN. I joined recently, less than a month. And I thank Dr. Vinayak sir and Nagaraju sir for giving me this platform. I am very glad to be a part of this WIN family team. And I hope a great going ahead. And me and Umesh sir as a team would promise to give a good neurological services here. And we are also planning for all the thrombolysis cases. We are planning for all the IV thrombolysis. And we also are planning for all the epilepsy cases to give good treatment. And I hope a great going ahead. Thank you, Vinayak sir. He worked a lot of hard work to WIN hospital. ఈ క్రెడిట్ అంతా రాజేష్ సార్ గైడెన్స్లో నడుస్తుంది. ప్లీజ్ ఫెలిసిటేట్ సార్. ఈజ్ అవర్ బ్యాక్ బోన్ ఆఫ్ హాస్పిటల్ సార్. డాక్టర్ రాఘవేంద్ర గారు, రేడియాలజిస్ట్. వినాయక్ ఆల్సో రేడియాలజిస్ట్. ఈ హాస్పిటల్ యొక్క విధానం ఠాగూర్ గారు, స్టాలిన్ అనే విధానం, డాక్టర్ వివేక్ గారి ఆలోచనను మా వైశాసు ప్రెసిడెంట్ గారు ఈరోజు ఒక స్టాలిన్ విధానంగా వారి యొక్క ఆవేదనను వీరు అమలుపరుస్తున్నారు. నా పేరు నిక్నేమ్ ఎల్కే అద్వానీ. డాక్టర్ ఆశీష్ గారు, కార్డియాలజిస్ట్. ప్లీజ్ కమ్ టు డయస్ సార్. ప్లీజ్ ఫెలిసిటేట్ డాక్టర్ ఆశీష్ గారు. డాక్టర్ ప్రవీణ్ గారు, మల్టిపుల్ డాక్టర్, మార్కెటింగ్ అండ్ డాక్టర్ రెండు. అమౌంట్ అయితే